హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. అందరు బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజైతే చిన్న టాపిక్, నా స్టడీస్ అన్ని నేను ఎక్కడ కంప్లీట్ చేసుకున్నాను, నా స్టడీస్ తర్వాత నేను ఏం చేశాను, జాబ్ చేశానా లేదా, సో వీటి గురించి నేను ఈ చిన్న టాపిక్ ద్వారా మీకు నాకు ఒక చిన్న పరిచయం లాగా ఈ ముచ్చట్లు. సో నేనైతే నా చిన్నతనంలో మొత్తం మా పేరెంట్స్తో ఉండి మా ఊర్లోనే చదువుకున్నాను 10th క్లాస్ వరకు. సో మాది చీరాల, నేను పుట్టి పెరిగింది చీరాల, ఆంధ్ర అమ్మాయిని. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా ఇంజనీరింగ్ చేశాను. సో డిప్లొమా వచ్చేటప్పటికి విజయవాడలో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. కేఎస్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్లో చదువుకున్నాను. హాస్టల్లో ఉండి నేను డిప్లొమాను కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం అది మా పేరెంట్స్ని వదిలి అలా హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకోవటం, అదైతే చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడు ఎప్పుడు ఫేస్ చేయని ఫీలింగ్ అలా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. 15 ఏళ్ల వరకు పేరెంట్స్తో ఉండి ఒక్కసారిగా అలా హాస్టల్కి వెళ్ళి, అది దూరంగా వెళ్ళి ఉండి చదువుకోవడం అంటే అది ఆ ఏజ్లో ఛాలెంజబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఏజ్లో మనకి ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని, అలాగే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ని అవన్నీ ఏర్పడతాయి. ఇలా బయటికెళ్ళి చదువుకున్న ప్రతి ఒక్కరూ చాలా మల్టిపుల్ టైప్ ఆఫ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. సో బయట ఎలా మూవ్ అవ్వగలం, సొసైటీలో ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వగలం, అపరిచితులతో, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు హాస్టల్స్లో ఉండి పెరిగే పిల్లలు. కానీ అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. సో నేనైతే ఆఫ్టర్ 10th క్లాస్ నా డిప్లొమా బీటెక్ బయటకెళ్ళి బిఫోర్ మ్యారేజ్ వరకు నేను బయట హాస్టల్స్లో ఉండి చదువుకున్నాను. బిఫోర్ 15 డేస్ ముందు వరకు, పెళ్ళయ్యే ముందు వరకు నేను హాస్టల్లో ఉండి నా చదువుని కంటిన్యూ చేసుకుంటా ఉన్నాను. సో నేను చదువుకుంటున్న అప్పుడు ఇలా అయితే ఉంది నా లైఫ్ అంతా. 10th క్లాస్ వరకు పేరెంట్స్తో, 10th అయిపోయినాక హాస్టల్లో గడిచింది. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఒక 22 ఇయర్స్, 21 కంప్లీట్ అయినాక నాకు మ్యారేజ్ అయింది. సో బీటెక్ అయితే నేను గుంటూరు డిస్టిక్ పొన్నూరులో చేశాను. విఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేశాను. డిప్లొమాలో ఈసీఈ తీసుకున్నా కాబట్టి బీటెక్లో కూడా ఈసీఈనే. నేను తీసుకున్నది ఏం లేదు ఆ రోజుల్లో, పేరెంట్స్ ఏది చెప్తే అది. మా పేరెంట్స్ ఏమి వెల్ ఎడ్యుకేటెడ్ జాబ్ హోల్డర్స్ కాదు. మా అమ్మ నాన్న మగ్గం నేస్తారు, చేనేత కార్మికులు. సో వాళ్ళ వాళ్ళ వృత్తి అది, నేత పని. వాళ్ళు మగ్గం నేర్చుకుంటూ నన్ను మా తమ్ముడిని బాగానే చదివించి మంచిగా సెటిల్ చేశారు. సో ఆ బీటెక్ అయిన తర్వాత ఒక 6 months వరకు నేను సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకున్నాను. ఆ కోర్స్ చేస్తున్నప్పుడే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మ్యారేజ్ అయింది. సో అంతా బాగానే ఉంది. సో నాకైతే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, జాబ్ చేస్తే బాగుంటుంది అనేసి. సో నాలాంటి అమ్మాయిలు చాలా మంది అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటా. ఇప్పటికి స్టిల్ నేను అలానే ఫీల్ అవుతాను. కానీ పిల్లలతో, ఫ్యామిలీతో అవన్నీ సెట్ అవ్వక, కుదరక, సో ఇలా ఉన్న దానిలో అడ్జస్ట్ అయిపోయి ముందుకెళ్లాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే నాకు అనిపించింది ఈ టైంలో అయినా యూటిలైజ్ చేసుకుందాం అనేసి, అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే చాలామంది ఇలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారు. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. నేను కూడా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా మీరు బ్యాక్ బోన్ సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేసి నేను పోస్ట్ చేయగలుగుతాను. సో నా స్టడీస్ అంతా అలా అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు నేను ఒక 1 to 1.5 year వరకు ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ సెకండ్ పాప పుట్టిన తర్వాత నాకు బ్యాలెన్స్ చేసుకోవడం అవ్వలేదు. సో డిస్కంటిన్యూ చేసి జాబ్, ఇంకా నేను మా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం నాకు సరిపోయింది. ఇప్పుడు పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా ఈ టైంలో ఇప్పుడు కూడా బిజీగానే ఉంటుందండి. పిల్లల్ని డ్రాప్ చేసి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిని నేను తీసుకొచ్చుకొని వాళ్ళ హోంవర్క్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ హెల్త్,
ఇవన్నీ ఇంట్లో పనులు వాటితోనే టైం అంతా సరిపోతుంది. కానీ ఏదో కొద్ది టైం అయినా కుదుర్చుకొని యూట్యూబ్ చేద్దాము. యూట్యూబ్‌లో మనం గ్రో అయితే ఎంతో కొంత బయటకెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి మనకంటూ మనం ఐడెంటిటీ మనం లైక్ మనం ఇండిపెండెంట్‌గా ఉండడానికి చాయిస్ అయితే ఉంటుంది అనేసి ఇదైతే స్టార్ట్ చేశాను. సో, ఇది మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా నేనైతే సక్సెస్ అవుతాను. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ వాచ్ చేస్తూ మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తూ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే నేను ముందుకు ఇంకా బాగా వెళ్తూ మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాను. సో, యూట్యూబ్ అనేది స్మాల్ థింగ్ కాదు. అది కూడా ఫుల్ టైమ్ జాబ్ లానే మనం ఎడిటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వీడియో షూట్ చేసుకోవాలి. తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదంతా పనుంటుంది. దిస్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. కానీ మనం ఇంట్లో ఉండి చేసుకోవడానికి ఏదన్నా పనుందంటే మనకై మనం అది యూట్యూబ్ మాత్రమే. దానికి ధైర్యం అయితే చాలా కావాలి. ఇలా కెమెరా ముందు చూసి మాట్లాడటానికి మనల్ని మనం చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అది చేసే వాళ్ళకే తెలుస్తుందండి. సో, మీరు నాకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ అయితే తీస్తాను. మీ సపోర్ట్ నాకెప్పుడు ఉంటుందని నేను భావిస్తున్నాను. సో, మంచి వీడియోస్‌తో నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. అంతవరకి బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోహనాస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఏ గ్రేట్ డే.